ప్రేమ ఆడియో సీరియల్ 7వ భాగం. జరిగిన కథ. తరంగిణి ద్వారా పార్థు ఇంకా తనని ఇష్టపడుతున్నాడు అని తెలుసుకున్న ఆకాంక్ష ఆమెకి కనబడకుండా వెళ్లిపోయినా పార్థు ప్రేమ నిజమని తెలిసి సోషల్ మీడియాలో వేరే పేరుతో పార్థుతో చాటింగ్ చేస్తుంది. తనతో చాటింగ్ చేస్తుంది ఆకాంక్ష అని తెలుస్తుంది పార్థుకి. ఎదురు చూస్తున్న వేద పెళ్లి డేట్ రానే వచ్చింది. ముందు రోజు బయలుదేరి ఇంటికి వెళ్లాడు పార్థు. తండ్రి ఆరోగ్యం గురించి చర్చించాడు. ఈ నెల రోజుల్లో తండ్రి ఆరోగ్యం కొంత కుదుటపడింది. కానీ ఆపరేషన్ తర్వాత కొంత వీక్ అయ్యారు ఆయన. ఆ రోజు రాత్రి ఆకాంక్ష గురించి పవిత్రతో చెప్పాడు. అవునన్నయ్య, ఆకాంక్ష స్వతహాగా మంచి అమ్మాయి. కానీ తన అక్కకి జరిగిన అన్యాయం వలన తనకి ప్రేమ పట్ల విముఖత ఏర్పడింది. ఆ రోజు నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో నిన్ను చూడడానికి వచ్చిన ఆకాంక్ష ప్రేమ దోమ వంటివి నాకు నచ్చవు అంటూ విసురుగా వెళ్లడం నేను చూశాను. అందుకే కావాలని ఆ కాలేజీలో జాయిన్ అయ్యాను. తనతో స్నేహం చేశాను. కావాలని నీ చెల్లెల్ని అనే విషయాన్ని దాచి సమయం చిక్కినప్పుడల్లా మా అన్నయ్య ప్రేమ గొప్పది అంటూ తనకి ఆసక్తి కలిగేలా మాట్లాడాను. మా అన్నయ్యని చూడాలని తాను కోరుకోవాలి అనుకున్నాను. నా ప్రయత్నం ఫలించింది. నా బర్త్డే రోజున నిన్ను చూడడానికి తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. అందుకే ఆమె వచ్చిన సమయంలో నువ్వు అమ్మ నాన్న అక్కడ లేకుండా జాగ్రత్త పడ్డాను. తర్వాత ఫోటోలలో నిన్ను చూసి వాకప్ చేసింది. నాకు తెలియకుండా నువ్వు ఉన్న ఫోటోలని తన మొబైల్కి పంపుకుంది. తర్వాత నీ నంబర్ కోసం ట్రై చేస్తుందని అనుకున్నాను. కానీ సోషల్ మీడియాలో వెతుకుతుంది అని అనుకోలేదు అని అంది పవిత్ర. సరే, రేపెలాగూ పెళ్లికి వస్తుంది కదా, ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూద్దాం అని అన్నాడు పార్థ్. ఒరి అన్నయ్య, ఇంకా ఆలస్యం చేయకు. తన మనసు మారకముందే మార్కులు కొట్టేసే. ఆల్ ది బెస్ట్. తర్వాత ఈ చెల్లిని మాత్రం మర్చిపోకు అని అంటుంది పవిత్ర. అలా ఎలా మర్చిపోతాను, నీకోసం ఓ అబ్బాయిని వెతకాలి కదా అని అన్నాడు పార్థ్. రే అంటూ అరుస్తుంది పవిత్ర. ఓకే ఓకే, కూల్ కూల్, పడుకో ఇక, రేపు పెళ్లికి వెళ్ళాలి కదా అని అంటాడు పార్థ్. ఓకే, గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది పవిత్ర. గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడే గాని నిద్ర పట్టడం లేదు పార్థోకి. ఎప్పుడెప్పుడు ఆకాంక్షని చూస్తానా అని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఉదయం అన్నా చెల్లెళ్ళిద్దరూ ఇంట్లో చెప్పి వేద పెళ్లికి కరీంనగర్ వెళ్లారు. ఫంక్షన్ హాల్ వెతుక్కుంటూ వెళ్లేసరికి ముహూర్తం టైం దగ్గర పడింది. లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా ఎదురుగా ప్రత్యక్షమైంది ఆకాంక్ష. హాయ్ తరంగిణి, ఏంటి ఇంత లేట్ గా వచ్చారు అంటూ తరంగిణిని హగ్ చేసుకుంటూ ఓరగా పార్థు వైపు చూసింది ఆకాంక్ష. ఒక్కసారిగా ఒంట్లో కరెంటు పాకినట్టు ఒళ్లంతా జల్లుమంది పార్థుకి. ఎంత ఈజీగా మాట్లాడుతోంది ఈ అమ్మాయి అనుకున్నాడు పార్థు బెరుకుగా. హలో అంటూ కళ్ల ముందు చిటిక వేసి పిలిచింది ఆకాంక్ష. తలెత్తి తన వైపు చూశాడు. ఎంత అందంగా ఉంది. నెమలి కంఠం రంగు పట్టుచీరలో మెరిసిపోతూ ఉంది. కళ్ళు కలవగానే తన బాటుగా చూపు మరల్చాడు పార్థు. ఏయ్ తరంగిణి, మీ అన్నయ్యని చూస్తే ఆ అమ్మాయి మొహం కూడా చూడని ప్రవరాఖ్యుడిలా ఉన్నాడు. ఎవరో అమ్మాయిని ప్రేమించాడని తన కోసమే తపస్సు చేస్తున్నాడని చెప్పావు కదా అని అడిగింది ఆకాంక్ష. అవును, నిజమే. వాడి తపస్సు ఫలించే రోజు దగ్గరలోనే ఉంది అనంది పవిత్ర. అది చూద్దామని ఎదురు చూస్తున్నాను. తపస్సులో మునిగి తర్వాత ఏం చేయాలో మర్చిపోయాడా అనంది ఆకాంక్ష. పాపం, కలో నిజమో వైష్ణవమాయో వాడికి ఇంకా అర్థం కావడం లేదు. ఎందుకంత తొందరపడతావు, ముందుంది నీకు ముసళ్ల పండగ అనంది పవిత్ర. ఇంతలో పవిత్ర మరో ఫ్రెండ్ కలవడంతో అటుగా వెళ్ళింది. ఇద్దరే మిగిలారు. ఓ క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆకాంక్ష పన్నీర్ బాటిల్ తీసుకుని పార్థుపై చల్లింది. పార్థు ఆ పక్కనే టేబుల్ పై ఉన్న గులాబీ తీసుకుని ఐ లవ్ యూ అంటూ ఆకాంక్షకి అందించాడు. మాటలు మర్చిపోయిన దానిలా కళ్ళు విప్పార్చుకుని చూస్తూ బుగ్గల్లో సిగ్గులొలికిస్తూ ఆ గులాబీని అందుకొని పరుగున అక్కడి నుంచి పారిపోయింది ఆకాంక్ష. పార్థు కాళ్లు ఆమెని అనుసరించాయి. పెళ్లి మండపం పైన ఉన్న వేద వెనుక వెళ్లి నిలబడింది ఆకాంక్ష. పార్థు కూడా వెళ్లి తన పక్కనే నిలబడ్డాడు. పెళ్లి హడావిడిలో ఉన్నారు అందరూ. మంగళ వాయిద్యాల హోరులో వేదికపై వేద పెళ్లి వేడుకలో భాగంగా ఏదో పూజా తంతు నిర్వహిస్తూ ఉంది. దూరంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ కళ్లతోనే పలకరించింది. అప్పటి వరకు ఆకాంక్షలో ఉన్న ధైర్యం జారిపోయింది. తన పక్కనే పార్థు నిలబడి ఉన్నాడని ఆమె గుండె బేజారవుతూ ఉంది. ఇంతలో మాంగళ్య ధారణ జరగడంతో అక్షింతలు వేశారు అందరూ.
ఇద్దరి మీద పడుతున్న అక్షింతలను చూసి తమ పెళ్లి జరుగుతున్నంతగా మురిసిపోయారు ఇద్దరు. అక్కడి నుండి వెళ్లిపోవాలని మనసు చెబుతూ ఉన్నా కాలు కదలడం లేదు ఆకాంక్షకి. పవిత్ర దూరంగా ఉన్న వీళ్ళిద్దరినీ ఓ పక్క ఓ కంట కనబెడుతూనే ఉంది. పక్క పక్కనే తిరుగుతూ ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరు ఆస్వాదిస్తున్నారు ఇద్దరు. నెమ్మదిగా తన ఎడమ చెయ్యి అందుకొని పాణిగ్రహణం జరిగిపోయింది అని అన్నాడు పార్థు. సిగ్గుతో చేతిని లాక్కొని పారిపోబోయింది. ఆ చేతి మణికట్టు కిందగా PA అనే ఇంగ్లీష్ అక్షరాలు టాటూ కనిపించింది. ఆశ్చర్యంగా చూసిన అతని వైపు చూసి నువ్వు నేను అని సైగ చేసి ఆకాంక్ష పారిపోయింది. అంటే పార్థు ఆకాంక్ష అనుకొని నవ్వుకున్నాడు పార్థు. పెళ్లి పూర్తయ్యాక అడిగింది వేద ఒంటరిగా దొరికిన ఆకాంక్షని. ఏంటే మా అన్నయ్య మీద మీద పడిపోతున్నావు అని అడిగింది. నీకే ఉన్నాడులే గొప్ప అన్నయ్య అనంది ఆకాంక్ష. అవును మరి, మీ అన్నయ్యలా రౌడీ కాదు కదా మా అన్నయ్య అనంది వేద. ఇప్పుడెందుకే వాడిని గుర్తు చేస్తావు అనంది నీరసంగా ఆకాంక్ష. అవునే, మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా అని అడిగింది వేద. ఒకప్పుడు అదే ఆలోచించాను, కానీ ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టానో అప్పటి నుండి ఏమైతే అది అవుతుందనే తెగింపు, మొండి ధైర్యం వచ్చి చేరింది నాలో. ఇదంతా ప్రేమ ప్రభావమే అంటావా అనంది ఆకాంక్ష. ప్రేమలో లేనప్పుడు ఎవరైనా ఎన్నో చెబుతారు. అదే ప్రేమలో పడితే అదే లోకంగా మారుతుంది. అందుకే విచక్షణ కోల్పోతారు. ప్రేమ గుడ్డిది అని అందుకే అంటారు అని ప్రేమ పాఠం చెప్పింది వేద. అప్పుడే అటుగా వచ్చిన పార్థు ఆ మాటల్ని విన్నాడు. తనంటే ఆకాంక్ష ఎంత ఇష్టపడుతుందనే విషయంలో అతనికి ఒక క్లారిటీ వచ్చింది. తాము కలవడం కోసమే వేద పెళ్లి జరిగిందేమో అని అనిపించింది పార్థుకి. ఆకాంక్ష తనని ప్రేమించడం వలన వాళ్ల అన్నయ్య నుండి వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి అప్పుడే మనసులో సిద్ధమైపోయాడు. మనసు నిండా ఆనందాన్ని నింపుకొని సాయంత్రానికి ఇంటి దారి పట్టారు. రాత్రి పెళ్లి నుండి వచ్చి ఆలస్యంగా నిద్రలేచిన కొడుకు కూతుర్లతో మాట్లాడడం మొదలుపెట్టింది వాళ్లమ్మ వసంత. ఏరా, ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే వేదాకి పెళ్లెందుకు చేశారట అని అడుగుతుంది వసంత. మంచి సంబంధమని చేశారట. పెళ్లయ్యాక చదువుకోవచ్చు అన్నారట మగపల్లి వారు. అబ్బాయి అమెరికా వెళ్తున్నట్ట. ఈలోగా పెళ్లి చేసి అబ్బాయిని పంపిస్తే తన ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమ్మాయిని అమెరికా తీసుకుని వెళ్లి అక్కడే MS చేయించొచ్చు అని అన్నారట. అందుకే చేశారు అనంది పవిత్ర. మొత్తానికి వాళ్ల బాధ్యత తీరిపోయింది. నీకు అలాంటి సంబంధం ఏదైనా వస్తే బాగుంటుంది, త్వరగా పెళ్లి చేసేయొచ్చు అనంది వసంత. అబ్బా అమ్మా, అప్పుడే నేను నీకు భారమయ్యానా? కాస్త ప్రశాంతంగా చదువుకొని అని అంది పవిత్ర. భారం కాదే, బాధ్యత అంది వసంత. అయినా ముందు అన్నయ్య పెళ్లి గురించి ఆలోచించు, ఆ తర్వాతే నా పెళ్లి అనంది పవిత్ర. అమ్మాయివి, ముందు నీ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని అన్నాడు పార్థు. అంత ఆలస్యం చేశావో అమ్మోయ్, అన్నయ్యతో ప్రమాదం అంది గుసగుసగా పవిత్ర. ఏంటే ఏదో అంటున్నావు అని అడిగింది వసంత. ఏం లేదమ్మా, త్వరగా అబ్బాయిని వెతకమంటున్నా అంటూ సిగ్గుతో పారిపోయింది పవిత్ర. ముసిముసిగా నవ్వింది వసంత. తను పెళ్లి నుండి ఇంటికి వెళ్లాక ఇంతవరకు మెసేజ్ చేయలేదు. ఏమై ఉంటుంది అని ఆలోచించిన పార్థు తనే మెసేజ్ చేశాడు. ఎన్నింటికి రీచ్ అయ్యావు అంటూ. లేట్ నైట్ రీచ్ అయ్యాను, పెళ్లి నుండి ఆలస్యంగా వచ్చాను కదా, ఈ రోజంతా నిద్రే సరిపోయింది అని అంది మెసేజ్ లో ఆకాంక్ష. నిన్న చాలా అందంగా ఉన్నావు, నాకెంతగానో ముద్దొచ్చావు అంటూ పార్థు మెసేజ్ చేశాడు. అంత నచ్చానా అంది టీజింగ్ గా ఆకాంక్ష. అవును, ఓ అప్లికేషన్ పెట్టాలనిపించింది అని అన్నాడు పార్థు. ఏంటా అప్లికేషన్, ఇప్పుడు పెట్టు అని అంది ఆకాంక్ష. టు మై డియర్ లవ్లీ ఆకాంక్ష, కైండ్లీ గ్రాండ్ మీ ఓకే బికాస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. యూఆర్ లవింగ్లీ పార్థు అని పెట్టాడు పార్థు. ఏంటిది ఓకే గ్రాండ్ చేయడం ఏంటి అని అడిగింది ఆకాంక్ష. ఓకే మీన్స్ వన్ కిస్ అన్నాడు పార్థు. అబ్బో, అయ్యగారికి మాటలు చాలా ఎక్కువయ్యాయి అంది ఆకాంక్ష. సిగ్గుపడుతున్నావా? బుగ్గలు ఎరిపెక్కిన మందారాలయ్యాయా అన్నాడు పార్థు. సిగ్గుతో నోటు నుంచి మాట రాలేదు ఆమెకి. అని మాత్రం అనగలిగింది ఆకాంక్ష. అబ్బో, ఇదంతా సిగ్గే. అమ్మాయి గారికి ప్రవరాఖ్యుడు అంటూ లవ్ ఫెయిల్యూర్ అంటూ అమాయకుణ్ణి చేసి ఆడుకున్నావు కదా రాక్షసి అని అన్నాడు పార్థు. పక్కపక్క నవ్వింది ఆకాంక్ష. పారిజాతాలు రాలిపడ్డాయేమో అనిపించేలా. ఏయ్, నువ్విలా మాట్లాడితే నేను నీతో చాటింగ్ మానేస్తాను అని బెదిరిస్తూ అంది ఆకాంక్ష. ఓకే, నేను ఇంకో అమ్మాయిని చూసుకుంటాను
అని అన్నాడు పార్థు. చంపేస్తాను అని అంది ఆకాంక్ష. అయితే ఎప్పుడు గ్రాంట్ చేస్తున్నావో చెప్పు అని అడిగాడు పార్థు. చెప్ప అని అంది ఆకాంక్ష. పోతాను గాని నాకు హిందీ చదవడం రావడం లేదు, నీవు చదవగలవా అని అడిగాడు పార్థు. తప్పకుండా చదవగలను, ఏంటో చెప్పండి అనంది ఆకాంక్ష. అయితే ఈ అంకెల్ని ఏమంటారో చెప్పు అని. 2 1 2 వీటిని చదివి చెప్పు అని అన్నాడు పార్థు. ఎక్కేస్ దో అని అంది ఆకాంక్ష. ఏంటి అని అన్నాడు పార్థు. ఎక్కిస్ దో అని మళ్ళీ చెప్పింది ఆకాంక్ష. తప్పకుండా ఇస్తాను, నువ్వు అడగడం నేను ఇవ్వకపోవడమా అని అన్నాడు పార్థు. ఏంటి ఇచ్చేది అని అనుమానంగా అడిగింది ఆకాంక్ష. నువ్వు అడిగింది అని చెప్పాడు పార్థు. ఏమడిగాను అని అడిగింది ఆకాంక్ష. ఏక్ కిస్ దో అని చెప్పాడు పార్థు. ఏంటి అని అరిచింది అర్థమైన ఆకాంక్ష. నవ్వేశాడు పార్థు. చిలిపి తగాదాలతో రోజులు గడిచిపోయాయి. పరీక్షలు దగ్గర పడ్డాయి. ఇద్దరూ పోటీపడి చదవడంతో మంచి మార్కులతో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. వెంటనే ఆకాంక్ష వాళ్ళ నాన్న పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. ఏదో వంకలతో వాటిని క్యాన్సిల్ చేయించింది ఆకాంక్ష. ఓ రోజు స్నేహితుని కొడుకు అంటూ పెళ్లి చూపులకి తీసుకుని వచ్చాడు. ఆకాంక్షను చూడగానే నచ్చిందని చెప్పారు వాళ్ళు. పెళ్లి గురించిన మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే ఆకాంక్ష పార్థుకి మెసేజ్ పెట్టింది. నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, వచ్చి ఏదో ఒకటి చెయ్యే అంటూ. వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాడు పార్థు. నీకిష్టమైతే మాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు తల్లిదండ్రులు. అదే రోజు సాయంత్రం తల్లి వసంతని, తండ్రి రమేష్ ని తీసుకుని ఆకాంక్ష ఇంటికి వెళ్లాడు. కాలింగ్ బెల్ మోత విని తలుపు తీసింది ఆకాంక్ష. హాల్లోనే కూర్చొని టీవీ చూస్తున్నాడు ఆకాంక్ష వాళ్ళ నాన్న రవీందర్. రమేష్, అతనితో పాటు ఉన్న వసంత పార్థులని ప్రశ్నార్థకంగా ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు మీరు అన్నట్టు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు. రమేష్ తేరుకొని, నమస్కారం అండి, నా పేరు రమేష్, తాను నా భార్య వసంత, మా అబ్బాయి పార్థు. మా వాడు ఈ మధ్య ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. నాకు మరో కూతురుంది, తను ఇంజనీరింగ్ చదువుతూ ఉంది అంటూ ఆపాడు. కూర్చోమన్నట్టు సైగ చేశాడు రవీందర్. కూర్చున్నారు ముగ్గురు. ఇంతలో ఆకాంక్ష వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చింది. ఆకాంక్ష లోపల నుండి వారి మాటలు వింటూ ఉంటుంది. అయితే ఏంటి అన్నట్టుగా చూశాడు ఆయన. మా పార్థు మీ అమ్మాయి ఆకాంక్షని ప్రేమించాడు, మీరు అంగీకరిస్తే వారి పెళ్లి జరిపిద్దాం అని అన్నాడు రమేష్. లేవండి ముందు అని గట్టిగా అరిచాడు రవీందర్. ముగ్గురు లేచి నిలబడ్డారు. ఎంత ధైర్యం మీకు, నా ఇంటికే వచ్చి నా కూతురు గురించి మాట్లాడుతున్నారా? ప్రేమ దోమ అన్న పిల్లలకి బుద్ధి చెప్పకుండా ఇక్కడి దాకా వచ్చారా? ఇదేనా మీ సంస్కారం? డబ్బున్న అమ్మాయిలను చూసి వలవేయమని ట్రైనింగ్ ఇచ్చారా నీ కొడుక్కి? రేపు నీ కూతురు ఏ తలకు మాసిన వాడునో ప్రేమిస్తే ఇలాగే మాట్లాడి వెళ్లి పెళ్లి చేస్తావా అంటూ అరిచాడు. ఒకవేళ నా కూతురు ప్రేమిస్తే తప్పకుండా పెళ్లి చేస్తాను అని అన్నాడు రమేష్. అంటే ప్రేమించమని ప్రోత్సహిస్తున్నావా? అసలు తండ్రివేనా అని అడిగాడు రవీందర్. పిల్లల క్షేమం కంటే కావాల్సింది ఏముంది అని అన్నాడు రమేష్. క్షేమం, ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని బతికుండగానే నరకాన్ని చూపించి ప్రాణం తీసుకునేలా చేశాడు ఓ వెధవ. అదా ప్రేమంటే? ఏది క్షేమం? అయినా మీతో నాకు మాటలు అనవసరం. గెట్అవుట్, గెట్అవుట్ ఫ్రమ్ మై సైట్ అని గట్టిగా అరిచాడు రవీందర్. అది కాదండి, ఇంకా ఏదో మాట్లాడబోయాడు రమేష్. మీకు దండం పెడతాను, వెళ్ళండి అని ఏడుస్తూ చేతులు జోడించింది వాళ్ళమ్మ ప్రమీల. మొహాలు వేలాడేసుకుని ఇంటి దారి పట్టారు అందరూ. ఆ రోజు సాయంత్రం పార్థు తండ్రి రమేష్ గారు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఆయనని హాస్పిటల్లో చేర్పించిన పార్థుకి తన వల్లే తండ్రి హాస్పిటల్ పాలయ్యాడని మనసులో చాలా గిల్టీగా ఉంది. అలా ఆలోచించే కొద్దీ రవీందర్ మీద కోపం పెరిగిపోయింది. ఆవేశంగా హాస్పిటల్ నుంచి ఆకాంక్ష ఇంటికి వెళ్లాడు. అతను చూసిన రవీందర్ కోపంతో ఊగిపోయాడు. మీ మీద నాకింకా కోపంగా ఉంది. మర్యాదగా మాట్లాడుతున్న నా తండ్రి నొచ్చుకునేలా చేశారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్ పాలయ్యారు. చెప్పేది సావధానంగా వినండి అన్నాడు పార్థు. లోపల నుంచి బయటికి వచ్చిన ఆకాష్ పార్థుపై చేయి చేసుకోబోయాడు. వెంటనే అతని చేతిని వెనక్కి వంచి కదలకుండా బిగించి పట్టుకున్నాడు. నేను పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాను, నీతో కాదు. మర్యాదగా మాట్లాడకుండా కూర్చో, లేదంటే నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. మాట్లాడకుండా కూర్చున్నాడు ఆకాష్. తలుపు చాటు నుంచి చూస్తూ ఏడుస్తూ ఉంది ఆకాంక్ష. ఇదంతా
పక్కనే ప్రమీల మాటలు రాని మూగుదాన్లాగా నిలబడిపోయింది. అంకుల్, నేను ఆకాంక్ష ఒకరినొకరం ఇష్టపడ్డాం. నేనెట్టి పరిస్థితుల్లోనూ ఆకాంక్షను వదిలే ప్రసక్తే లేదు. మీ అంగీకారంతోనే పెళ్లి జరగాలని తను కోరుకుంటుంది. లేకపోతే తనని నాతో తీసుకుని వెళ్లడం నాకు పెద్ద సమస్యే కాదు. కానీ నేను అలా చెయ్యలేను. పెద్ద మనసు చేసుకుని మా పెళ్లి చేయండి. అయినా మా పెళ్లి చేయడానికి మీకున్న అభ్యంతరం ఏమిటో చెప్పండి అని అడిగాడు పార్థ్. అభ్యంతరం ఏమిటంటున్నావా? అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీకు అని అడిగాడు రవీందర్. గుండెల నిండా ప్రేమ ఉంది, ఇంకేం కావాలి అని అన్నాడు పార్థ్. ప్రేమ? ఇలాంటి మాయమాటలు చెప్పి నా కూతురి ప్రాణం తీశాడు ఒకడు. బతకడానికి పనికి రాలేదు ఆ ప్రేమ. మళ్లీ అలాంటి తప్పు జరగనివ్వను అని అన్నాడు రవీందర్. అతని ప్రేమని నా ప్రేమని ఒకేలా చూడకండి. ప్రేమ విలువ తెలియని వాడితో పోల్చకండి అని అన్నాడు పార్థ్. నీ ప్రేమ అంత గొప్పదా? ఎలా చెప్పగలవు అని అడిగాడు రవీందర్. ఏం చేయమంటారో, ఎలా నిరూపించుకోవాలో మీరే చెప్పండి అని అడిగాడు పార్థ్. అయితే ఒక కండిషన్. ఈ రోజు నుంచి 2 అంటే 2 సంవత్సరాలు ఆకాంక్షని చూడడం గాని మాట్లాడడం గాని చేయకూడదు. ఏ సోషల్ మీడియాని మీరు వాడకూడదు. మంచి ఉద్యోగంతో బ్యాంక్ బ్యాలెన్స్ తో కనిపించు. అప్పుడే నీ ప్రేమ నిజమని, ప్రేమ కోసం ఏదైనా చేయగలవని అర్థం చేసుకుంటాను. నా కూతురు జీవితానికి భద్రత ఉంటుందని భావిస్తాను. వెళ్ళు, సాధించగలిగితే రా, సాదరంగా ఆహ్వానిస్తాను. అల్లుణ్ణి చేసుకుని ఆస్తిలో వాటా కూడా ఇస్తాను అని అన్నాడు రవీందర్. కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఏం, నీ వల్ల కాదా? ఓడిపోయినని ఇప్పుడే వెళ్ళిపో, క్షమిస్తాను అని అన్నాడు రవీందర్. రవీందర్ పెట్టిన కండిషన్ కి పార్థు అంగీకరిస్తాడా? రవీందర్ మాటల వల్ల గాయపడిన రమేష్ గారి ఆరోగ్యం కుదుటపడనుందా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ప్రేమ, మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో.